గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా ఎలా ఉంటారు, ఎలాంటివి ఇష్టపడతారు, ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అలాగే అదృష్ట సంఖ్యలు ఏమిటి, కలిసొచ్చే రంగులు ఏమిటి, రకరకాలు ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ అది గుర్తుండి నక్షత్రం గుర్తుంటే ఇబ్బంది లేదు. ఎవరికైతే నక్షత్రము డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండదో అలాంటి వాళ్ళు పేరును బట్టి చూసుకోవాలి. అయితే మీ పేరులో మొట్టమొదటి అక్షరం డి, డు, డే, డో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే కనుక మీ అందరిది కూడా ఈ డాగుణంతో సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఆశ్లేష నక్షత్రంలోకి వస్తాయి. కాబట్టి ఆశ్లేష నక్షత్రాన్ని చూసుకోండి. అయితే ఈ ఆశ్లేష నక్షత్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక మిగతా నక్షత్రాలన్నింటికన్నా కొంచెం విరుద్ధంగాను లేదా కొంచెం విచిత్రంగానూ ఉన్నట్టు ఉంటుంది. అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరో కూడా దయచేసి అపార్థం మాత్రం చేసుకోకండి. ఎందుకంటే ఇది నక్షత్ర స్వభావాన్ని బట్టి చెబుతున్నాం కాబట్టి. ఎందుకంటే అన్ని నక్షత్రాలు వేరు, మీ నక్షత్రం వేరు. అలానే మీ నక్షత్రం ఏదో చెడ్డది లేకపోతే ఇంకోటి అనేది కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం అందరికన్నా కొంచెం వ్యక్తిత్వం అనేటటువంటిది కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. అది దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే సాధారణంగా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళలో అందమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. సాధారణంగా గ్లామర్కి ఎక్కువగా అంటే అందానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అని చెప్పచ్చు. అలాగే చక్కని సౌభాగ్యాన్ని కలిగి ఉంటారు, చక్కని ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు, అలాగే మంచి అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉంటారు అని చెప్పచ్చు. ఇతరులని కట్టిపాడేసేటటువంటి అందము వీళ్ళ సొంతమని చెప్పచ్చు. కాకపోతే వీళ్ళు కొన్ని విషయాలలో క్రూరత్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే సెల్ఫిష్నెస్ బాగా ఎక్కువ, అంటే స్వార్థగుణం బాగా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, నాకు కావలసింది నాకు దక్కి తీరాలి, నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. ఇలాంటి క్రూరత్వ స్వభావాలు ఒక్కొక్కసారి వీళ్ళలో వస్తూ ఉంటాయి. అయితే అస్తమానం అలా ఉండవు, కానీ ఒక్కొక్క సమయంలో ఆ లక్షణాలు వీళ్ళని ప్రత్యేకంగా ఉండేలా చేస్తూ ఉంటాయి. అందుకనే మిగతా నక్షత్రాలు వేరు, ఈ ఆశ్లేష నక్షత్రం ప్రత్యేకత వేరు. అయితే ఏంటంటే అంటే కనుక పట్టుదల విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా సరే సాధించాలి అనుకుంటే మాత్రం అది సాధించేదాకా మాత్రం నిద్రపోరు. ఆ పట్టుదల కృషితోటి బాగా కృషి చేస్తారు. అంటే తెగింపు బాగా ఎక్కువ. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళు అనుకున్న పని పూర్తవ్వాలి, అలాంటి పట్టుదల ఉంటుందన్నమాట. అంత దారుణంగా తెగించారంటే అది ప్రేమించినా, చదువు గురించైనా, ఉద్యోగం గురించైనా, వ్యాపారం గురించైనా, రిలేషన్షిప్ అయినా, బంధుత్వం అయినా, లేకపోతే స్నేహమైనా, లేకపోతే ఏదైతే వీళ్ళ గోల్స్ ఉంటాయో జీవితంలో, అది ఏదైనా రాజకీయమైనా, సినిమా రంగమైనా కూడా అన్నిట్లోనూ కూడా ఆ పట్టుదల కృషి తెగింపుతోటి వీళ్ళు అనుకున్నది సాధించే నిద్రపోతారు తప్ప అప్పటిదాకా వీళ్ళు అసలు దాని గురించి శ్రమ పడుతూనే ఉంటారు. అలాంటి లక్షణం వీళ్ళలో ఉంటుంది. అయితే వీళ్ళు ఏమిట్రా అంటే కొంచెం గంభీరంగా కనపడతారు. అంటే అయ్యి బాబు వీడి జోలికి వెళ్తే కొంచెం ప్రమాదం రా బాబు అనేటటువంటి స్థితిగతులే కనిపించేలాగా బిహేవ్ చేస్తారు. కానీ ఆ పరిస్థితి మీ దగ్గర ఉంటుందా అంటే కనుక అది అవసర పరిస్థితిని బట్టి ఉంటుంది. అయితే కాస్త కృతజ్ఞతాభావం లేని వారుగా ఉంటూ ఉంటారు. అంటే కనుక నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసావు అయితే ఏంటి అంటారే తప్ప, సరే అయితే నువ్వు అంత హెల్ప్ చేసావు కాబట్టి నువ్వేం చెప్తే అది చేస్తాను అనరు. ఆ సమయం వచ్చింది, నాకు ఆపద వచ్చింది, నువ్వు ఆదుకున్నావు అంతే. మళ్ళీ నీకు ఏదైనా ఆపద వస్తే నేను ఆదుకుంటాను, అంతేగాని నువ్వు ఏదో ఆపదలో ఆదుకున్నావు కదా అని చెప్పేసి ఇక జీవితాంతం నీకు వెట్టి చాకరీ చేయాలి, బానిసగా ఉండాలంటే నా దగ్గర కుదరదు. అంటే అవతలవాడి హెల్ప్ చేసినా కూడా మీరేమిట్రా అంటే కనుక వాడికి అంత దారుణంగా లొంగిపోరు అని చెప్పచ్చు. సరే ఆ పరిస్థితి వచ్చింది, నాకు ఇబ్బందులు వచ్చి నువ్వు ఆదుకున్నావు అంతే తప్ప అలా వ్యవహరిస్తారు అని చెప్పచ్చు. ఎవరికి లొంగరు, ఎవరికి వంగరు, ఎవరికి కూడా మీరు విపరీతంగా ఏదో దాసోహం అయిపోయే పరిస్థితి అయితే ఉండదు. అంటే ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువగా ఉంటుంది, ఆత్మాభిమానం బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అది బాగా ఎక్కువ మీకు. మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, ఎవరైనా దూషించినా ఇంకా వాళ్ళ మీద విపరీతమైనటువంటి కోపం పెంచుకుంటారు, కక్ష పెంచుకుంటారు, వాళ్ళంతూ చూసేదాకా వదలరు. అలాంటి లక్షణాలు కూడా ఉంటుంటాయి. సాధారణంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది మీ కన్నా తల్లిదండ్రుల వల్ల కూడా కాదు. ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో, ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఆనందంగా ఉంటారో, ఎప్పుడు విచారంగా ఉంటారో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి మీకు. అంతెందుకు ఒక రకంగా చెప్పాలంటే మీరే మీకు అర్థం కారు ఒకానొక పరిస్థితి దాకా కూడా. అంటే రైట్ సైడ్కి వెళ్దాం అనుకుంటూ ప్రయాణం చేస్తారు, కానీ సడన్గా లెఫ్ట్కి బయలుదేరుతుంటారు. పలానా ఊరు వెళ్దాం అనుకుంటారు, సడన్గా మార్పు వచ్చేస్తుంటుంది. ఇలాగేమంటారు అంటే ఒక నిర్ణయం తీసుకుంటారు, అందరితో చెప్తారు ఈ పని చేస్తున్నారని, కానీ ఆ పని చేయరు మీరు.
ఇలాగేంట్రా అంటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా నిర్ణయాల్లో తొట్టుపడతానే ఉంటుంది. అది పెళ్లి చేసుకునే విషయంలోనూ, అలాగే ఉద్యోగాల విషయంలో, చదువు విషయంలోనూ కూడా దాన్ని కన్‌ఫ్యూజన్ కూడా అనొచ్చు. ఆ కన్‌ఫ్యూజ్ వాతావరణం బయట వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఉంటుంది. మీకు మీ మీద కన్‌ఫ్యూజ్ వాతావరణం ఉంటుంటుంది. ఫైనల్‌గా ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక సతమతమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటాయి మీ జీవితంలో. కానీ చిట్ట చివరికి ఏమంటారు అంటే గనక మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకేమంటారు అంటే ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం అంటే చాలా ఇష్టం తప్ప, కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు. అయితే మీలో నిజాయితీ తత్వం బాగా ఉంటుంది. నిజాయితీగా ఉండడం, అలాగే పెద్దగా ఎవరితోటి కూడా అబద్ధాలు ఆడకుండా ఉండడం, ఎక్కువ మందిని మోసాలు చేయకుండా ఉండడం, ఎక్కువగా నిజాయితీగా బతకడానికి మీతో పాటు ఉండే వాళ్ళని కూడా నిజాయితీగా ఉండడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని చెప్పచ్చు. అయితే కొంత వయసు వరకు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ ఓ వయసు వచ్చిన తర్వాత మాత్రం బాగా మాట్లాడతారు. అంటే ఏంట్రా అంటే కనుక మాట్లాడడానికి కూడా కొంచెం మొహమాట ధోరణి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ మీరు మాట్లాడారంటే కనుక ఆ మాట తీరుతోటి ఎంతటి వాడినైనా సరే ఆకట్టుకోగలుగుతారు, మీ వశం చేసుకోగలుగుతారు, వ్యాపారాల్లో అయితే మంచి కస్టమర్లను చేసుకోగలుగుతారు. అలాంటి అద్భుతమైనటువంటి మాట తీరు, చక్కని లక్షణాలు మీలో బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే మీ పని చేసుకోవడం కోసమే ఎక్కువగా మీరు కష్టపడతారని చెప్పచ్చు. అంటే మీ పని అయిపోవాలి ఫస్టు, ఆ తర్వాతే మిగతా వాళ్ళ యొక్క పనులు. అది కుటుంబమైనా, లేకపోతే భార్య అయినా, సంతానమైనా, ఎవరైనా సరే ఫస్ట్ మీ సెల్ఫిష్, మీ యొక్క పనులు మీరు పూర్తి చేసేసుకుని ఆ తర్వాత అవతల కోసం మీ ఖర్చులు మీరు పెట్టేసుకుని తర్వాత అవతల వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఇలాగేంటంటే మిమ్మల్ని మీరు బాగా గౌరవించుకుంటారని చెప్పచ్చు. దాని పేరు అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ప్రేమించుకుంటారు. మీ మీద మీకు ప్రేమ ఎక్కువ. అలాంటి లక్షణాలు మీకు ఉంటాయి. ఆ తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే పట్టించుకుంటారు. అంటే మిగతా వాళ్ళని పట్టించుకోరని కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు ప్రేమ అభిమానాలు ఎక్కువ. అలాగే ఉద్రేక స్వభావం బాగా ఉంటుంది. ఏదైనా అన్నారనుకోండి, ఉడికించారనుకోండి, తొందరగా ఉద్రేకం వచ్చేస్తుంది, తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందరగా దుఃఖం వచ్చేస్తుంది, తొందరగా బాధ వచ్చేస్తుంది. అది వెంటనే పోదు మీకు. కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా తలుచుకుని బాధపడుతూ ఉంటారు. రాత్రులు కూడా నిద్రపోవడాలు మానేస్తుంటారు. అలాంటి ఎవరైనా ఏదైనా అన్నా, కించపరిచినా, న్యూనతపరిచినా, గౌరవం పోయినా మీరు అసలు తట్టుకోలేరు. వాడికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. చాలా అంటే గతంలో ఏదైనా జరిగినటువంటి సన్నివేశాలున్నా, గతంలో ఏదైనా జరిగినటువంటి ప్రమాదాలున్నా, ఇబ్బందులున్నా, అవన్నీ కొన్ని సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుని తలుచుకుని బాధపడేటటువంటి తత్వం, ఆలోచనలు మీలో ఉంటాయి. అయితే పరమ సున్నితమైనటువంటి మనస్తత్వం ఇది. ఎందుకంటే ఎవరిని ఏమనలేరు, ఎవరైనా ఏదైనా అంటే మాత్రం తట్టుకోలేరు. అలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అందులోనూ మిమ్మల్ని ప్రేమించిన వారు కానీ, మీకు కావలసిన వారు కానీ మిమ్మల్ని ఏదైనా అనినా, దూరం అయినా అస్సలు తట్టుకోలేరు. అలాగే చిరాకు, అకారణంగా కోపం, ఇవి మాత్రం మీకు బాగా వస్తుంటాయి. ప్రతి చిన్నదానికి కూడా చికాకు పడిపోతుండడం, ప్రతి చిన్నదానికి అసహనం, ప్రతి చిన్నదానికి కూడా కోపడిపోతుండడం, ఇలాంటి లక్షణాలు మీలో బాగా ఉంటూ ఉంటాయి. మళ్ళీ సర్దుకోవడానికి టైం పడుతుంటుంది అనమాట. అలాగే మీలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే అవతల వాళ్ళు మీ కంట్రోల్లో పెట్టుకోవడం, అందరినీ కూడా మీరు ఆకట్టుకునేలా చేసుకోవడం, మీరన్నదే చల్లాలనుకోవడం. ఒక గ్రూప్ ఉందనుకోండి, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉందనుకోండి, 10 మంది గ్రూపు, మీరు చెప్పినట్టే వినాలి మిగతా వాళ్ళందరూ. ఇలాంటి నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి. ఒక కుటుంబంలోనైనా సరే, బంధువర్గంలోనైనా సరే, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే చోటైనా సరే మీ మాటే నగ్గాలి, మీరు చెప్పిందే అందరూ వినాలి. ఇలాంటి దాని నాయకత్వ లక్షణాలను కూడా అనొచ్చు. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు అందరూ ఫాలో అవ్వాలి. అలాంటి నాయకత్వ లక్షణాలు మీలో బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకనే మీరు ముఖ్యంగా రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో బాగా రాణిస్తారు. అనేక రకాల వ్యవస్థలలో మీరు ముందడుగు వేస్తారు. అలాంటి బ్రహ్మాండమైనటువంటి అంటే మీరు ఒక స్ట్రాంగ్నెస్, లీడర్షిప్ బ్రహ్మాండంగా ఉంటుంది. తద్వారా అనేక మందిని మీరు నడిపించగలుగుతారు. ఏదైనా రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలా చేయాలి అంటే కనుక మీ తర్వాతే. అందుకని పోలీస్ శాఖల్లో కానీ, ఆర్మీల్లో కానీ, రకరకాల వాటిల్లో కానీ మీరు బాగా ప్రావీణ్యులు అవ్వగలుగుతారు. అయితే సాధారణంగా మీరు ధర్మ మార్గంలో నడవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారే తప్ప అధర్మంగా డబ్బులు సంపాదించడానికి, అక్రమంగా ధనార్జన చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. కష్టపడాలి, ఎదగాలనే తపన బాగా ఉంటుంది, కానీ తొందరగా ఎదగాలనే తపన బాగా ఉంటుంది. అలాగే అస్థిరత్వ బుద్ధి కలిగి ఉంటారు. అంటే బుద్ధి ఎప్పుడు కూడా ఒక దాని మీద ఉండదు. కాసేపు ఒక పుస్తకం చదివితే మళ్ళీ ఇంకో పుస్తకం మీద మారిపోతుంటుంది. కాసేపు ఒక ఛానల్ పడితే కాసేపు ఒక ఛానల్, కాసేపు ఒక చోటకి వెళ్ళాం, కాసేపు ఒక చోటకి, కాసేపు ఒకళ్ళు ఇష్టపడితే కాసేపు అలాగా. ఏమిట్రా అంటే దేని మీద నిలకడలేనటువంటి బుద్ధి, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అలాగే పెద్దలని మాత్రం విపరీతంగా గౌరవిస్తారు. పెద్దలంటే అంకిత భావం బాగా ఉంటుంది, గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ప్రతి వారిని కూడా కలుపుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం కానీ, గుడ్డిగా నమ్మడం కానీ,
అస్సలు ఉండదు. అందులోనే మీకు అనుమానపు ఆలోచనలు బాగా ఎక్కువ. ఎవరినైనా నమ్మాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళకి చాలా టెస్టింగ్‌లు పెడతారని చెప్పొచ్చు. అంత ఆలస్యంగా నమ్ముతారు. ఒకవేళ నమ్మినటువంటి వాళ్ళను కూడా ఎప్పుడు కూడా ఏదో రకంగా అనుమానిస్తూనే ఉంటూ ఉంటారు. అలాంటి లక్షణాలు మీలో ఉంటూ ఉంటాయి. అయితే మీరు అవసరమైతే కొన్ని రహస్య వ్యాపారాలు కూడా చేయగలుగుతారు. అంటే ఎవరికీ తెలియకుండా చేయగలిగేటటువంటి వ్యాపారాలు ఉంటాయి చూసారా? అలాంటి వ్యాపారాలు చేయగలుగుతారు అని చెప్పొచ్చు. అయితే ధనికులను అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, లేని వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే సమానంగా చూడాలనే తత్వం ఉంటుంది. మీ ఇంట్లో పని మనిషిని ఎలా చూస్తారో, మీ ఇంటికి వచ్చిన అతిథిని అలాగే చూస్తారు, లేదా మీ పై అధికారిని అలాగే చూస్తారు. అంటే సమభావం అలాంటి లక్షణాలు ఉంటాయి చూసారా? సమన్వయాభావం అలాంటి లక్షణాలు బాగా ఎక్కువ ఉంటాయి మీకు. సమతాబుద్ధి బాగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే మీలో ఉండేటటువంటి ఇంకో లక్షణం ఏంటంటే కనుక స్వేచ్ఛగా ఉండాలి. ఎవరో మిమ్మల్ని అడ్డు పెట్టకూడదు, ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు, ఎవరో మిమ్మల్ని తిట్టకూడదు, కొట్టకూడదు, దూషించకూడదు. అలాగే ఎవరో కూడా నువ్వు ఈ పని చేయని నిందించకూడదు మిమ్మల్ని. అలాగా స్వేచ్ఛగా బతకాలి. అవసరమైతే సెలవు పెట్టేసి 4 రోజులు పోయినా మాట్లాడకూడదు. అలాగే అవసరమైతే ఎక్కడికి వెళ్ళిపోయినా ఎవరో ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడగకూడదు. ఇలాంటి స్వేచ్ఛకు, అందులో స్త్రీలకు కూడా ఈ స్వేచ్ఛ అవసరం ఉంటుంది బాగా. అలాగే భర్త కానీ ఇంకోళ్ళు కానీ బంధించేసినట్టుగా ఉంటే వీళ్ళు తట్టుకోలేరు. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే ఇంకొకళ్ళ స్వేచ్ఛకు కూడా అడ్డురారు. పలానా చోటని వెళ్దాము, వెళ్ళు, పలానా పని చేద్దాము అని చేయి, అంతే తప్ప నువ్వు ఈ పని చేయకు, నువ్వు ఇక్కడికి వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇలాగే చేయి అని అనరు. నా స్వేచ్ఛ నాది, నీ స్వేచ్ఛ నీది. అంచేత ఎవరి స్వేచ్ఛకి అడ్డు రాకూడదు అనేటటువంటి లక్షణాలు మీలో ఉంటాయి. ఆఖరికి కుక్కలాంటి దాన్ని కట్టేసినా కూడా చిచ్చి దాన్ని అలా కట్టేసారేంటి, దాన్ని స్వేచ్ఛగా వదిలేయండి, పక్షిని పంజరంలో పెడితే దాన్ని స్వేచ్ఛగా వదిలేయండి. ఇలాంటి భావాలు బాగా ఉంటాయి మీకు. అంతెందుకు గొడ్డులు లాంటివి, ఆవులు లాంటివి కట్టేసినా కూడా అయ్యయ్యో పాపం కట్టేశారే, వాటిని వదిలేస్తే బాగుండే అనేటటువంటి ఒక లక్షణాలు మీలో ఉంటాయని చెప్పచ్చు. అలాగే మీకు జంతు ప్రేమ విపరీతంగా ఉంటుంది. మానవతాభావం బాగా ఉంటుంది. పేదలని ఆదుకోవడం, ధర్మం చేయడం, దాన ధర్మాలు చేయడం, లేని వారికి, ఎవరు లేనటువంటి వారికి కాదు బాగా వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఏదైనా సరే కన్నీళ్ళు పెట్టుకుంటే తొందరగా కరిగిపోతారు మీరు. మీ మనసు వెన్నలాంటిది అనమాట. ఎవరైనా బాధపడ్డారనుకోండి, మీ దగ్గరికి వచ్చి నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అన్నారనుకోండి, వెంటనే వాళ్ళ కోసం ఎంతైనా త్యాగాన్ని చేస్తారు. అలాంటి త్యాగబుద్ధి ఉంటుంది. అయితే ఏమిట్రా అంటే కనుక అనవసరమైనటువంటి త్యాగాలు మాత్రం చేయరు. అలాగే పేరు సంపాదించుకోవడంలో మాత్రం మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు. సాధారణంగా మీరు ఎలాంటి పనులు చేసినా కూడా మీకు మంచి పేరే వస్తుంది. అయితే ఏంట్రా అంటే కనుక అతి కోపం వల్ల, అతి ప్రేమ వల్ల, అతి ఆశ వల్ల మీకు ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. అతి కోపం, ఆ కోప్పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కలవడానికి ఇబ్బంది, మొహమాటం, ఇలాంటి వాటి వల్ల చాలా కాలం పాటు ప్రేమించిన వ్యక్తులకు దూరం అయిపోవడం, అలాంటి లక్షణాలు ఉంటాయి. వాటితో బాధపడతారు. అతి ప్రేమ, ఎదుటి వాళ్ళు బాగా ప్రేమించేస్తారు. వాళ్ళకి మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఆ ప్రేమ వల్ల నలిగిపోతారు, మళ్ళీ కలవలేక, మళ్ళీ తిరిగి మాట్లాడలేక, మళ్ళీ వాళ్ళు తిరిగి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల. ఇలాగా ఆ ప్రేమ వల్ల నిద్ర పట్టక, చికాకు, అంటే ఆ ప్రేమ అనేటటువంటిది అతిగా ఉండడం వల్ల కూడా మీరు చేయవలసిన పనులు కూడా చేయలేరు ఆ పరిస్థితుల్లో. అలాగే అతి ఆశ, ఏదైనా సరే వాడుకుందా నాకు ఉండాలి, లేదా ఇంకా ఏదో సంపాదించేయాలి, ఇంకా ఏదో మనం దాచేసుకోవాలి, ఇలాంటి ఆశ విపరీతంగా ఉంటుంది. ఒకటి ఉందనుకోండి, ఏది సరిపోదు మీకు. ఒక కారు ఉంటే సరిపోదు, ఇంకో కారు కావాలి. ఒక ఫోన్ ఉంటే సరిపోదు, ఇంకోటి కావాలి. ఇలాగేమిట్రా, ఒక బిల్డింగ్ ఉంటే సరిపోదు, ఇంకోటి కావాలి. ఇలాగేంట్రా అంటే ఒకటికి మించి ఎక్కువ కోరుకుంటారు ప్రతిదీని. ఆశ బాగా ఎక్కువ అని చెప్పచ్చు. ఈ ఆశతోటి మనశ్శాంతిని కోల్పోతుంటారు. అయితే తొందరపాటులో, కోపంలో ఇష్టమైనటువంటి వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ తొందరపాటుగా తిట్టేయడం, తొందరపాటుగా కోపడిపోవడం, తొందరగా మాట జారడం, మాట వదలడం, అందులోనూ కుటుంబ సభ్యుల్ని, ప్రేమించిన వాళ్ళని, లేదా భార్య లేదా పిల్లలతోటి, ఇలా రకరకాల వ్యక్తులతోటి ఎవరైతే ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళది మాట తీరుతో దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు. అయితే కొన్ని రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమంది దగ్గర చెప్పడం వల్ల మీ జీవితం బట్టబయలైపోతుంది. అది స్నేహితుల దగ్గర అవ్వచ్చు, రకరకాల వ్యక్తుల దగ్గర అవ్వచ్చు. సాధారణంగా ఏంటంటే మీరు బయటికి కనిపించే వ్యక్తి వేరు, అంతర్లీనంగా మీరు చేసే పనులు వేరు. మీరు అంతర్లీనంగా ఎన్నో రకాల, అంటే అవి మీకు ఒప్పు అవ్వచ్చు, కానీ కొన్ని తప్పుడు పనులు కానీ, లేదా కొన్ని రకాల వ్యామోహపు పనులు కానీ, కామ కోరికలు తీర్చుకోవడం కానీ, స్త్రీ పురుష వ్యామోహాది సంగమ కార్యక్రమాలు కానీ, లేదా కొన్ని రకాల ఆర్థిక వ్యవహారాలు కానీ, పెట్టుబడుల వ్యవహారాలు కానీ, రకరకాలు కానీ, ఇలా కొన్ని రకాల పనులు, అంటే చెయ్యకూడని పనులు లాంటివి కొన్ని మీరు చేస్తారు. ఆ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మనసులో దాచుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎవరికి చెప్పరు. అయితే ఎవరికైనా చెప్పారు అంటే కనుక మీ జీవితం బట్టబయలైపోతుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి.
కాబట్టి గొప్ప కోసం ఇంకో దానికోసమో నేను పలానా టైంలో పలానా వాళ్ళతో పలానా పని చేశాను, లేదా పలానా సమయంలో పలానా ఆర్థికంగా ఈ పని చేశాను, ఎవరికీ తెలియకుండా ఈ పని చేశాను అని మాత్రం ఎవరితోటి మీరు చెప్పడం మంచిది కాదు. సాధారణంగా మీరు కొన్ని తప్పులు చేస్తారు రహస్యంగా, అవి మీలో దాచుకోవడమే మీకు మంచిది. అయితే పరిస్థితిని బట్టి మారిపోతుంటారు. అక్కడ అవకాశం ఉంది అంటే కనుక ఒకలా మాట్లాడతారు, అవకాశం లేదంటే కనుక ఇంకోలా మాట్లాడతారు. ఆ సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి మిమ్మల్ని మీరు మార్చేసుకుంటారు, మాటను మార్చేస్తారు, నిర్ణయం కూడా మారిపోతుంటుంది. అలాంటి రిలేషన్స్ మీ దగ్గర ఉంటుంటాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్య కొని తెచ్చుకుంటూ ఉంటారు. అంటే సాధారణంగా సమస్య రావడం వేరు, సమస్యను కొని తెచ్చుకోవడం వేరు. మీరేమిట్రా అంటే లేనిపోని సమస్యలు కూడా నెత్తి మీద వేసుకుని బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మీ దగ్గర ఎక్కువ ఉంటుంటాయి. అయితే కొత్త వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, వింతపరమైనటువంటి వస్తువులు కానీ ఇలాంటివి ఎక్కువగా కొనడానికి వాడడానికి బాగా ఇష్టపడతారు. మార్కెట్లో ఏదైనా కొత్త వస్తువు వచ్చింది, ఇది వెరైటీ అంటే కనుక అది కొనాలనే తాపత్రయం బాగా పెరుగుతుంది. అలాగే కంప్యూటర్లు కానీ, ఫోన్లు కానీ, మొబైల్ కానీ, కారులు కానీ అప్డేట్ చేయడానికి, అంటే పాతది వదిలేసి కొత్తది కొనడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సొంతంగా సంపాదించినటువంటి సంపదతోటి బాగా సుఖపడతారు మీరు. అంతేగాని ఎవరో సంపాదించిన దాని మీద దురాశ అయితే మాత్రం మీకు పెద్దగా ఉండదు. అయితే అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు, అనేక రకాల ఉద్యోగాలు చేయగలుగుతారు, అనేక రకాల వ్యవహారాలు నడపగలుగుతారు. మీరు ఈ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, పరిశ్రమలు నడపడంలో కానీ వాటిల్లో దిట్ట అని చెప్పచ్చు. ఏదైనా మీకు పర్మిషన్లు కావాలన్నా కూడా మీరు బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా మాత్రం ఆలస్యంగా ఎదుగుతారు. విదేశాల్లో అయితే బ్రహ్మాండంగా సెటిల్ అవ్వగలుగుతారు. వీళ్ళలో విదేశాల్లో స్థిరపడాలనే ఆశ కోరిక బాగా ఉంటుంది. విదేశీ మక్కువ ఎక్కువగా ఉంటుంటుంది. అక్కడ వాతావరణాన్ని బాగా ఇష్టపడతారు. అందుకనే చాలా చిన్నతనం నుంచి కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విదేశాల్లో గృహాలు కట్టుకోవడం కానీ, స్థిరత్వం సంపాదించుకోవడం కానీ వీళ్ళకి చాలా ఇష్టం. అయితే ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. వీళ్ళకి చిన్నతనం నుంచి ఏదో ఒక సమస్యలు, నలతలు, ఏదో రకమైనటువంటి కొన్నాళ్ళు ఆరోగ్యం బాగుంటే కొన్నాళ్ళు ఏదో ఒక రక సమస్య రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే వ్యసనములు కనుక అలవాటు లేకపోతే వీళ్ళ జీవితంలో వీళ్ళకన్నా అదృష్టవంతులు ఉండరు అని చెప్పచ్చు. ఒకవేళ వ్యసనాలు అలవాటు అయితే వీళ్ళంత దురదృష్టవంతులు కూడా ఉండరు. ఎందుకంటే ఆ వ్యసనం వల్ల ఇష్టమైన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని, కుటుంబాన్ని దూరం చేసుకుంటారు, కెరీర్ని పాడు చేసుకుంటారు, ఆర్థికంగా ధనాన్ని నష్టపోతారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, సడన్గా ప్రమాదాలకి గురవుతారు. వీళ్ళకి వ్యసనపరమైనటువంటి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు బాగా ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వ్యసనాలు అలవాటు అవ్వలేదో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఒకవేళ ఉన్నా కూడా అవి తగ్గించుకోగలిగితే చాలా మంచిది. అయితే వీళ్ళకి తొందరగా ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ మధ్య వయసు దాటిన తర్వాత, అంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఊబకాయ లక్షణాలు బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీర్ఘకాలిక రోగాల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే శారీరక పరమైనటువంటి రుగ్మతలు రాకుండా చూసుకోవడం, నిత్యం వ్యాయామాలు చేసుకోవడం, పౌష్టికాహారం తినడం లాంటివి, సమయానికి ఆహారం తినడం లాంటివి చేసుకోవడం వీళ్ళకి చాలా ఉత్తమం. వీళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. అయితే నక్షత్రానికి అధిపతి బుధుడు అవ్వడం చేత వీళ్ళకి మేనమావల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, బంధువుల మీద కానీ ప్రేమ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఎక్కువగా కాలం గడుపుతారు. వీళ్ళు మధ్య వయసులో సరైనటువంటి ఆలోచన చేస్తారని చెప్పచ్చు. ఫస్ట్లో చిన్న వయసులో మాత్రం తొట్టుపాటుతనాలు, కంగారు నిర్ణయాలు, తొందర నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. కానీ 35 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు ఒకే ఉద్యోగం, ఒకే వ్యాపారం, ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. ఎప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటారు, కొత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్తగా ప్రయత్నాలు చేస్తారు. కొత్త పార్ట్ టైం బిజినెస్లు, పార్ట్ టైం జాబ్లు, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాటి మీద తాపత్రయం బాగా ఎక్కువ. ఎప్పుడూ కష్టపడాలనే తపన కూడా మీలో బాగా ఎక్కువ ఉంటుంది. వ్యాయామం పట్ల, ఆరోగ్యం పట్ల బాగా ఆసక్తి ఎక్కువగా చూపిస్తారని చెప్పచ్చు. అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అతి జాగ్రత్తగా ఖర్చు పెడతారు, అతి జాగ్రత్తగా దాస్తారు. ఒకవేళ అప్పులు చేసినా సరే భయంతో ఆ అప్పు తీరుస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు. అలాగే ఒకానొక వయస్సులో మాత్రం నమ్మక ద్రోహానికి గురయ్యే పరిస్థితులు మీలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. సాధారణంగా వ్యక్తుల పట్ల కానీ, డబ్బుల పట్ల కానీ, వ్యవహారం పట్ల కానీ అనేక రకాల కోణాలలో ఎవరో ఒకరు మీకు నమ్మక ద్రోహాన్ని అయితే చేస్తారు. దాని నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది మీకు. అయితే శారీరక వ్యామోహాల వల్ల మాత్రం కొంతకాలం చాలా ఇబ్బంది పడతారు. అది యుక్త వయసులోనా, మధ్య వయసులోనా ఏదైనా సరే అది జాతకంలో ఉండేటటువంటి లగ్నాన్ని బట్టి, ఆ లగ్నంలో ఉండేటటువంటి పరిస్థితిని బట్టి, గ్రహాలను బట్టి, దశలు బట్టి కూడా ఉంటుంటాయి. ఏ సమయంలో ఏం జరుగుతాయి అనేటటువంటిది
పర్సనల్ జాతకాన్ని బట్టి చెప్పొచ్చు. అదేంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు ఉంటాయి కదా, అవి మాకు వాట్సాప్ పెట్టినా, మాకు ఫోన్ చేసినా మీ పర్సనల్ జాతకం వస్తుంది. దాన్ని బట్టి ఈ సమయంలో ఇలా ఉంటుంది, ఈ సమయంలో ఇలా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. అంచేత ఏంట్రా అంటే అది జాతకం బట్టి ఇంకా డీప్గా మనం చెప్పచ్చు. కానీ ఒకానొక వయసులో ఖచ్చితంగా విపరీతమైనటువంటి శారీరక కోరికలు పుడతాయి మీకు. దానివల్ల కొన్ని తప్పులు చేయడం కానీ, వివాహేతర సంబంధాలు కానీ, స్త్రీ పురుష వ్యామోహాలు కానీ బాగా పెరిగిపోతాయి. ఆ సమయంలో చేసిన తప్పులు జీవితాంతం బాధపడే పరిస్థితులు తీసుకొచ్చుకుంటారు. కుటుంబపరమైనటువంటి విభేదాలు కూడా కారణం అవుతుంటాయి. కాబట్టి అలాంటివి ఎవరైతే కనుక అదుపులో పెట్టుకోగలుగుతారో, నిగ్రహణ చెందగలుగుతారో వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. చదువు పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల విపరీతమైన మక్కువ ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడి సాధించడానికి ప్రయత్నం చేస్తారు, తాపత్రయపడతారు. చివరికి ఎట్టకేలకు సాధిస్తారని చెప్పచ్చు. ఆలస్యంగానే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి తప్ప సులువుగా సునాయాసంగా రాదు. ఎన్నో అవకాశాలు పోగొట్టుకునే సాధించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా బాధ్యతలు బాగా ఉంటాయి. బాధ్యతాయుతంగా ఉద్యోగాన్ని చేస్తారు. అలాగే వ్యాపారం చేసినా కూడా వీళ్ళు అలాగే బాధ్యతాయుతంగా చేస్తారు. వ్యాపారంలో చాలా తొందరగా ఎదగగలుగుతారు వీళ్ళకి ఉద్యోగాలు చేసినా కూడా వ్యాపారపరమైనటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటాయి. వ్యాపార ధోరణి బాగా ఉంటుంది. అలాగే పరిశ్రమలు పెట్టడంలో కానీ, అలాగే 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వడంలో కానీ వీళ్ళకి అలాంటి ఆలోచనలు బాగా ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. అలాగే గణిత శాస్త్రం పట్ల, వ్యాకరణ శాస్త్రం పట్ల, ఆర్థిక రసాయన శాస్త్రాల పట్ల, ఆస్ట్రాలజీ లాంటి విద్యల పట్ల, అనేక రకాల విద్యల పట్ల బాగా ఆసక్తి ఉంటుంది. పాతకాలపు విద్యల పట్ల, పురాణాల పట్ల లేదా మన దేవతాపరమైనటువంటి వ్యవహారాల పట్ల బాగా ఆసక్తి ఉంటుంది. వీళ్ళకి విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది. అస్తమాటు టెంపుల్స్కి, గుళ్ళకి వెళుతుండడం, ఆలయ దర్శనాలు చేస్తూ ఉండడం, ముఖ్యంగా మొక్కుబడులు ఎక్కువగా మొక్కుకుంటూ ఉండడం, ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. దైవభక్తి విపరీతమో అని చెప్పచ్చు. ఎందుకనే చాలా శాతం వీళ్ళు ఎక్కువగా ఏంటంటే కనుక అవకాశం దొరికితే గుళ్ళకు వెళ్ళడానికి, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసం బాగా డబ్బులు కూడా ఖర్చు పెడతారని చెప్పచ్చు. అలాగే ఎలక్ట్రికల్ రంగాల్లోనూ కానీ, అలాంటికి సంబంధించినటువంటి కంప్యూటర్ పరమైనటువంటి విద్యల పట్ల కానీ విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. అలాగే ఆధ్యాత్మిక గ్రంథపఠన చేయడం కానీ, పుస్తకాలు ఎక్కువగా చదవడం కానీ బాగా ఇష్టం. చదువుకి సంబంధం లేనటువంటి పుస్తకాలు కూడా బాగా ఎక్కువ చదువుతారు వీళ్ళకి అలాంటి పరిస్థితులు ఉంటుంటాయి. అయితే వీళ్ళకి రాశికి అధిపతి గురుడు అవుతాడు కాబట్టి తల్లి తరపు బంధువులకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి వివాహాలు కుదిరే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదా వాళ్ళతోటి రిలేషన్స్ బాగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే తిండికి, బట్టకి ఎప్పుడూ లోటు ఉండదు. ఎప్పుడూ అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతుంటాయి వీళ్ళకి. అప్పు చేసో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అడిగో, లేకపోతే రకరకాల కారణాల చేతో ఏదో కారణంగా డబ్బు అయితే చేతికి వస్తుంటుంది. ఖర్చుకి మాత్రం డబ్బు వస్తుందని చెప్పచ్చు. వీళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి కూడా ఎక్కువగా ఉబలాట పడుతూ ఉంటారని చెప్పచ్చు, చేయొచ్చు. వీళ్ళకి ఆహార ప్రియులు ముఖ్యంగా ఆహారాన్ని అంటే ఆకలి వేసిందంటే వెంటనే భోజనం చేసేయాలి. ఒక గంట అరగంట ఆగడానికి ఇష్టపడరు. అలాగే రుచికరంగా లేనటువంటి పదార్థాలు తినడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా రుచికరంగా ఉండాలి. అందులోనూ నీట్గా, శుభ్రంగా ఉండాలి. ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినేది. అక్కడ ఏదైనా వాతావరణం బాగోలేదనుకోండి, తినే చోట నచ్చదు వీళ్ళకి. తినడం మానేస్తారు తప్ప ఏదో రంగా తినేయడం అనేటటువంటిది ఉండదు. అలాగే రుచికరంగా తినాలి, అలాగే పరిశుభ్రంగా తినాలి. ఇలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అయితే సాధారణంగా వీళ్ళకి కోరికలని అదుపులో పెట్టుకోలేని గుణం ఎక్కువ. అంటే కోరిక వచ్చిందంటే అది తీరిపోవాలి. ఆ తీరిపోయేదాకా వీళ్ళకి ఏంటంటే దాని మీదే తాపత్రయం ఉండిపోతుంది. దానివల్ల కొంచెం మానసికంగా బాగా స్ట్రగుల్ అవుతారని చెప్పచ్చు. అలాగే ఇంజనీరింగ్ కానీ, వ్యవసాయం పట్ల కానీ, చేతి పనుల పట్ల కానీ, వృత్తి పనుల్లో కానీ బాగా రాణిస్తారు వీళ్ళు. అలాగే వ్యాపార వ్యవహారాల్లో మంచి తెలివితేటలు ఉంటాయి. అంటే ఒకవేళ వీళ్ళు వ్యాపారాలు చేసినా చేయకపోయినా వ్యాపారాలు చేసే వాళ్ళకి వీళ్ళ యొక్క సలహాలు ఇవ్వగలుగుతారు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారం మాత్రం అస్సలు పనిచేయదు వీళ్ళకి. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు. అప్పులు ఇస్తే నష్టపోతారు. వడ్డీలు వ్యాపారాలు చేస్తే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి రియల్ ఎస్టేట్లోనూ, బంగారంలోనూ బాగా ఎక్కువగా పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. దూర ప్రయాణాలు బాగా ఇష్టపడతారు. విదేశీ ప్రయాణాలు బాగా ఇష్టపడతారని చెప్పచ్చు. అయితే 25 సంవత్సరాల వరకు పుట్టినప్పటి నుంచి కొంచెం తక్కువగా మాట్లాడతారు, తక్కువగా అందరితోటి కలుస్తారు. చదువు పట్ల విపరీతమైన శ్రద్ధ కలిగి ఉంటారు. చిన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అనేక రకాల వ్యామోహాలకు గురవుతారు. చాలా ఈతి బాధలు, ఇబ్బందులు అనుభవిస్తారు. మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతారని చెప్పచ్చు. కానీ 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో మాత్రం వీళ్ళకి చురుగ్గా ఉండే తత్వం, ఉత్సాహం, వివాహ యోగ్యత, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి అన్నింటిలోనూ కూడా బాగా రాణిస్తారని చెప్పచ్చు. అలాగే వాహన యోగ్యత కలిగి ఉంటారు. ఒకటికన్నా ఎక్కువ వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కానీ, గృహం కట్టడం కానీ, గృహం కొనడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, రాజకీయ పరంగా ఎదగడం కానీ, సినిమా టీవీ రంగాల్లో ఎదగడం కానీ బ్రహ్మాండంగా రాణిస్తుంది వీళ్ళకి. బాగా సుఖాలు, భోగాలు బాగా అనుభవిస్తారు. ఆ సమయంలో లగ్జరీ లైఫ్ను బాగా అనుభవిస్తారు.
కోరికలు చాలా తీర్చుకుంటారు ఆ సమయంలో. మళ్ళా 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా తీర్థయాత్రలు చేయడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, కుటుంబ బాధ్యతల్ని, కుటుంబాన్ని బాగా పట్టించుకోవడం, కుటుంబపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడం, అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం బాగా పడుతుంది. కానీ అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ సమయంలో. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి, ధన నష్టం ఎక్కువగా ఉంటుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటుంటాయి. అనేక సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు 75 సంవత్సరాల వరకు వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళకి కొంచెం ఆయుర్దాయం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా హెల్త్ కేర్ బాగా ఎక్కువ తీసుకుంటారు. కానీ వీళ్ళకి రోగాలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి శారీరకంగా. ఉన్నా కూడా అవన్నీ కూడా మొత్తం మీద ఎలాగైతేనే నడుస్తుంటాయి తప్ప వాటి వల్ల ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు అయితే తక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. అయితే ఇవన్నీ కూడా నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. అయితే ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి గణం రాక్షస గణం అవుతుంది. నాడి అంత్యనాడు అవుతుంది మీ నాడి. అలాగే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం నాగకేసరి వృక్షం అవుతుంది. అలాగే మీకు ఏకనాడీ దోషం అనేటటువంటిది మీకు వర్తించదు అని చెప్పచ్చు. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏమిటంటే కనుక పంచముఖి రుద్రాక్షను ధరించాలి. అదేమిటంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు ఏర్పాటు చేయగలుగుతాం పంచముఖి రుద్రాక్ష ఒరిజినల్. అలాగే మీరు ధరించవలసినటువంటి మాలలు ఏమిటంటే కనుక రుద్రాక్ష మాల ఒకటి, తులసి మాల ఒకటి ధరించడం మీకు చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దేవతలు విష్ణుమూర్తిని, శివుణ్ణి, గాయత్రిని అమ్మవారు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. గణపతి కూడా మీకు బాగా పనిచేస్తాడు. మీరు ధరించవలసినటువంటి రత్నాలు ఏమిటి అంటే కనుక ముత్యాన్ని కానీ లేదా జాతి పచ్చని కానీ ధరించడం మీకు చాలా మంచిది. అలాగే మీరు ఇవ్వవలసినటువంటి దానాలు బ్రాహ్మణులకి ఏమిటంటే కనుక పెసలు బియ్యాన్ని దానం చేయడం అనేటటువంటిది చాలా విశేషంగా మీకు పనిచేస్తుంది. మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు జీవితంలో ఏమిటంటే కనుక బుధుడికి చంద్రుడికి కూడా జపాలు చేయించుకోవడము, చండీ హోమము, రుద్రహోమము, నవగ్రహ హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము చేయించుకోవడం అనేటటువంటిది మీ జీవితంలో మీకు సమస్య వచ్చినప్పుడు కానీ, ఆపద వచ్చినప్పుడు కానీ, కోరిక తీరనప్పుడు కానీ, ప్రతిబంధకం వచ్చినప్పుడు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ జపాలు, ఈ హోమాలు కూడా. అవి కూడా మీరు మనం సంప్రదించినట్లయితే మా పీఠంలో ఋత్వికుల ద్వారా ఈ జపాలు, హోమాలు మేము చేయించగలుగుతాం. స్వయంగా మీరు పాల్గొన్నా చేయిస్తాం, లేదా పాల్గొలేకపోయినా చేసి మీకు ప్రసాదం కొరియర్ చేయిస్తాం. కాబట్టి ఇది దీనికి సంబంధించినవి. అయితే మీకు అదృష్ట వారం ఏమిటంటే కనుక సోమవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు చేయవలసిన వార నియమం ఏమిటి అంటే కనుక బుధవార నియమం పాటించడం వల్ల మీకు చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి దిక్కు ఆగ్నేయం బాగా కలిసి వస్తుంది. అదృష్ట రంగు ఏమిటి అంటే కనుక బంగారపు రంగు ఒకటి, తెలుపు రంగు ఒకటి మీకు బాగా కలిసి వస్తాయి ఈ రంగులు. కలిసి వచ్చేటటువంటి మాసాలు నెలలు ఏమిటంటే కనుక ఫిబ్రవరి, మార్చి, మే, నవంబర్, డిసెంబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు ఏమిటయ్యా మీకు అన్నట్లయితే కనుక 2, 3, 5 కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఇవి మీకు సంబంధించినటువంటి లక్కీ నెంబర్స్. అయితే మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు కానీ, కోరికలు తీరనప్పుడు కానీ, ఆపద వచ్చినప్పుడు కానీ, ఏ వ్రతములు చేయడం వల్ల, ఏ పూజలు చేయడం వల్ల అలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు, అలాంటి కోరికలు తీరుతాయి అన్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటిది సప్త శనివారాల వ్రతం. సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం. అది మీకు బ్రహ్మాండంగా ఏ కోరికనైనా సరే జీవితంలో తీరుస్తుంది. ఏదైనా ఆపద ఉన్నా, సమస్య ఉన్నా తీరుస్తుంది. దాంతోపాటుగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఈ వ్రతం కూడా ఏంటంటే కనుక ఏకాదశి రోజులు చేసుకోవచ్చు, పౌర్ణమి రోజులు చేసుకోవచ్చు. దాది కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా గొప్పగా పనిచేసేది సంకష్టహర చతుర్థి వ్రతం. ఇది కూడా ఏంటంటే కనుక నెలకు ఒకసారి వస్తుంది, మీకు క్యాలెండర్లో కనపడుతుంది. అదేమిటంటే అంటే కనుక బహుళ చవితి నాడు ఈ సంకష్టహర చతుర్థి చేస్తారు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల కూడా మీకు ఉండేటటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ తొలుగుతాయి. అద్భుతమైనటువంటి వ్రతాలు. ఈ 3 వ్రతాలు మీరు జీవితంలో చేసుకోవడం వల్ల మీ జీవితంలో తిరుగుండదు, ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడూ కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే కనుక చాలా తొందరగా మీరు ఆర్థికంగా కానీ, వ్యావహారికంగా కానీ ఎదుగుతారు. కోరికలు తొందరగా తీరుతుంటాయి. అయితే ఈ సప్త శనివారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం మీలో ఉన్నట్లయితే మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం చేసుకోవడానికి వీలుగా ఈ వ్రత విధానం అంతా కూడా, పూజా విధానం అంతా కూడా మేము మంత్రాలతో సహా, కథతో సహా, పూజా సామాగ్రితో సహా అంతా కూడా స్పష్టంగా మీకు వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోలు దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో, సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో, సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో సుస్పష్టంగా వ్రత విధానం అంతా కూడా, పూజా విధానం అంతా కూడా వస్తుంది. కాబట్టి చక్కగా మీరు దేశ విదేశాల్లో ఉన్నా లేదా బ్రాహ్మణులు దొరకకపోయినా కూడా ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా
నేను చెప్పినటువంటి 3 వ్రతాలు కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి ఏం ఖర్చు కూడా ఉండదండి, ఇంట్లో ఉండే సామాన్లే మ్యాక్సిమం. కాబట్టి మీరు ఈ వ్రతాలు చేసుకోవడం వల్ల మీకు తిరుగులేనటువంటి సంపద, ఐశ్వర్యము, ఆనందము, సంతోషము లభించడంలో సంశయం లేదు. మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి 3 వ్రతాలు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇవి ఆచరించడానికి మాత్రం ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పాం. అంటే నక్షత్రం ఆధారంగా చెప్పాం తప్ప ఇంకా డీప్గా, ఇంకా మీ పర్సనల్గా, ఇంకా మీ కూలంకుషంగా మీ జాతకంలో ఉండేటటువంటి విషయాలు తెలుసుకోవాలన్నట్లయితే కనుక, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లగ్నం ఏంటి, లేదా ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, దశలు ఎలా ఉన్నాయని చూసి ఇంకా డీప్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటికి పరిహారాలు ఎలా చేయాలో, లేకపోతే పరిహారాలు ఎలాంటివి చేయించాలో కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. అవసరమైతే పరిహారాలు మేమే దగ్గరుండి మా పీఠంలో చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా పర్సనల్ జాతకం చూడాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకాన్ని మేము సొంతంగా చేతితో రాసి దాన్ని ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ పుస్తకాన్ని ఇలా బైండింగ్ చేయించి ఈ బైండింగ్ చేసినటువంటి పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో అన్ని విషయాలు మీకు రాసి ఉంటాయి. చక్కగా మీకు జీవితాంతం ఏం జరుగుతుందో చక్కగా చదువుకోవచ్చు. ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రాలు ఉంటాయి. వీటికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగక, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. వీటికి కూడా మేము పూజలు నిర్వర్తించి మీకు కొరియర్ చేయిస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో గొడవల కింద ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అలాగే నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, శత్రువుల బెడద బాగా ఉండడం, కోర్టు సమస్యలు, వివాదాలు, ఆస్తి వివాదాలు ఇవన్నీ ఉంటుండడం, లేకపోతే కనుక ప్రయోగం బాబత్ అనుమానాలు లక్షణాలు ఉంటుండడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక పీడకలలు రావడం, ధూళి గాలి సోకిందని అనుమానాలు రావడం, ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గ అనేటటువంటి యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేస్తే ఈ యంత్రాలకి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.